హలో అందరూ ఎలా ఉన్నారు? సో మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సరిపోతే శనివారం ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసింది. సో ఎలా ఉందో ఆ ఫస్ట్ రివ్యూలో అయితే తెలుసుకుందాం. ఇంకా సినిమా అయితే రిలీజ్ అవ్వలేదు. సో కొంతమంది అయితే ఈ సినిమా చూశారంట. సో వాళ్ళ ప్రకారం ఒక టాక్ అయితే వచ్చింది. ఆ టాక్ ఏంటో, సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీరు ఎలాగా లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, ఫాలో కూడా చేయరు. సో ఈ వీడియో అయితే అయినా కొంచెం ఒక లైక్ కానీ, పోనీ అట్లీస్ట్ ఒక సబ్స్క్రిప్షన్ కానీ వస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. వీడియోలు చేయాలన్న మోటివేషన్ కూడా వస్తుంది. మీరు కూడా ఇలాంటి ఫస్ట్ రివ్యూలు నా ఛానల్లో కూడా చూడొచ్చు. సో దయచేసి అట్లీస్ట్ ఒక లైక్ అయినా కొట్టండి, లేకపోతే ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అదైనా కొట్టండి. థ్యాంక్ యూ. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి వంటి క్లాసిక్ మూవీ తర్వాత రూపొందించిన చిత్రం సరిపోదా శనివారం. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య గారు ఈ చిత్రాన్ని అయితే నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు వంటివి బయటకు అయితే వచ్చేసాయి. అన్ని ప్రేక్షకులను అయితే మెప్పించాయి. ముఖ్యంగా ట్రైలర్ లో మొత్తం పోతారు అనే డైలాగ్ అయితే సినిమా నుంచి హైప్ తీసుకొచ్చేసింది. సో మూవీ యూనిట్ అయితే గ్యాప్ లేకుండా సినిమాను ప్రమోట్ చేస్తుంది. 3 రోజుల క్రితమే సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. సినిమాకి U/A అయితే సర్టిఫికేట్ వచ్చింది. సినిమా సక్సెస్ పై టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. మరోపక్క సినిమాని ఇండస్ట్రీలో కొంతమంది అయితే చూడడం అయితే జరిగింది. సినిమా చూసిన తర్వాత వాళ్ళు తమ అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు. వారి టాక్ ప్రకారం సరిపోదా శనివారం సినిమాలో హీరో నాని LIC ఏజెంట్ సూర్యగా కనిపిస్తాడంట. సో చిన్నప్పటి నుండి ఇతనికి కోపం ఎక్కువ. అందువల్ల ఇతని కోపాన్ని ఆదివారం నుండి శుక్రవారం వరకు ఆపుకోవాలని తల్లి చెప్పడంతో దాన్ని అలవాటు చేసుకుంటాడంట. శనివారం రోజు మాత్రం శివ తాండవం ఆడేస్తాడని తెలుస్తోంది. అయితే మిగిలిన రోజుల్లో ఇతనికి విలన్ SJ సూర్య వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి, ఇందులో చారుశీల పాత్ర ఏంటి అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు. అండ్ సెకండ్ హాఫ్ లో కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉందనే కంప్లైంట్ ఉంది. అయితే క్లైమాక్స్ మళ్ళీ సినిమా గ్రాఫ్ ను పెంచనుంది అని చెబుతున్నారు. అందువల్ల కొంచెం లెంత్ కూడా ఎక్కువైన ఫీలింగ్ అయితే కలగదంట. నాని SJ సూర్య పోటీ పడి నటించారంట. ప్రియాంక కూడా అందంగా కనిపిస్తూనే మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న రోల్ లో నటించి మెప్పించింది అని తెలుస్తుంది. చూసుకుంటే రిలీజ్ రోజున ఎలాంటి టాక్ వస్తుందో మనం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.